తెలుగు డిజిటల్ మీడియా నెట్వర్క్ లో పొలిటికల్ కేటగిరీలో నంబర్ 1 కేవలం 72 గంటల్లో 1,50,00,000 వ్యూస్ పైగా పాపులర్ టీవీ నెట్వర్క్. గత ప్రభుత్వంలో అయితే ఏమి ఇచ్చినా లేదమ్మా. ఇప్పుడంటే సంవత్సరానికి 24,000 రూపాయలు చేనేత వృత్తి కింద ఇస్తున్నారు గవర్నమెంట్. ఈ గవర్నమెంట్ అది అసలు గత ప్రభుత్వంలో మరి చేనేత నేసే వాళ్ళకి అసలు ఏమన్నా పెన్షన్ లాగా కానీ ఇలా డబ్బులు ఇవ్వడం కానీ ఏది చేయలేదండి. అప్పుడులో పెన్షన్ గిట్ల ఏమి లేవమ్మా. ఇప్పుడు ఈయన గారు ఇచ్చిన చేనేత పెన్షన్ కానీ మామూలుగా 40 సంవత్సరాల పైన ఒకటికి 60 లోపలకి ఇట్లా రావటం ఇప్పుడు ఈ 3 సంవత్సరాలు 4 ఏళ్ళ నుంచి. మరి ఎలా ఉందండి అసలు ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత పరిపాలన ఎలా అనిపిస్తుంది? ఇప్పుడు జనం పరిపాలన గురించి కాదమ్మా, జనానికి ఇప్పుడు ఏమైందంటే మనకు సపూర్తంగా పెన్షన్ టైప్లో కొద్దిగా అందుతున్నాయి. పని పైన మాకు పెన్షన్ కూడా ఇళ్ళకి వచ్చి పెన్షన్ ఇస్తున్నారు. ఇబ్బంది లేదు. తెల్లబడి 5:30, 4:30 ఫోన్ కొడుతున్నారు, వచ్చి ఇళ్ళకి వెళ్తున్నారు, చేర్చి వెళ్తున్నారు. అయితే మీ వాలంటీర్లు మంచిగా పనిచేస్తున్నారండి. అమ్మాయి బాగా చేస్తున్నారు, స్వాతి బాగా చేస్తుంది. వాలంటీర్ వాళ్ళు మాకు ఇబ్బంది లేదు. నేను వస్తే ఫోన్ చేసి చూస్తున్నాను, మీ పలాని వస్తున్నాయి, ఎవరైనా కనుక్కోండి అంకులు అని ఫోన్ చేస్తున్నారు. వాలంటీర్ మాకు ఇబ్బంది లేదమ్మా. మరి ఇవే కాకుండా అనేకమైన సంక్షేమ పథకాలు ఇవ్వడం జరుగుతుంది, అవన్నీ ఎలా అనిపిస్తున్నాయండి? ఎలా అనిపిస్తుంది ఇప్పుడు అది తెలుస్తాం. ఇచ్చినప్పుడు మనం అప్పుడు దాని నుంచి మా ఊరిని బాగున్నాయా? మాకైతే నచ్చినాయి అమ్మా. మీకైతే నచ్చినాయి. అది మళ్ళీ ఎవరు వస్తారు అనుకుంటున్నారు? సీట్లు తగ్గినా కూడా జగన్ వస్తారని మేము అనుకుంటున్నాం. సీట్లు తగ్గినాక జగన్ వస్తే మా ఆలోచన. మరి జగన్ గారు వచ్చిన తర్వాత అసలు పేద ప్రజలకు అందరికీ మేలు జరుగుతుందంటారా? ఆయన ఇస్తానన్న పథకాలన్నీ ఇస్తున్నారంటారా? ఆయన గారు చెప్పిన పథకాలు మరి ఇప్పటి వరకు 90% అందింది. మాకు వరకు ఇబ్బంది లేదు. ఇప్పుడు అర్హులైన ప్రతి ఒక్కరికి పథకాలు అందినాయి అంటారా? అందినాయి అమ్మ, అర్హులైన అందరికీ అందినాయి. 1-2 అంటే మా సాధ్యంగా అది పొరపాటు ఎవరికైనా జరగకుండా మనం ఎవరైనా చూద్దాం. అది ఇచ్చేవాళ్ళు ఉంటుంది, దీనిలో ఉంటుంది. మనం ఒకసారి ఊళ్ళో లేకపోవచ్చు, అట్లా ఉంటుంది. లేదా ఆన్లైన్లో కొట్టినప్పుడు ఫోన్లో మెసేజ్ రాకపోవడం, బ్యాంక్కి వెళ్ళి కనుక్కోవాలి. ఈ పథకాలు ఇవ్వడం వల్ల జనాలు సోమరిపోతులు అయిపోతున్నారు అంటున్నారు. వస్తేనమ్మా అని అంటున్నారు వాళ్ళు కూడా. మరి రేపు ఈయన గారు కూడా పథకాలు నేను ఆ 3 ఆడపిల్లలకి 1500 లెక్కలు ఇస్తాను అంటున్నాడు. మరి అప్పుడు సోమరిపోతులు గారు మనోళ్ళు, అంతే కదా. ఇప్పుడు ఈయన తీసుకొచ్చి శ్రీలంక గవర్నమెంట్ అయితే అన్నాడు, మరి ఈయన ఇచ్చినప్పుడు శ్రీలంక గవర్నమెంట్ అవ్వదా? అంటే ఆయనకి సంపద సృష్టించి ఇస్తానంటున్నాడు, ఆయనకి విజన్ ఉంది, జగన్ గారికి విజన్ లేదంటున్నారు కదండి. అండి ఇప్పుడు 14 ఏళ్ళు నువ్వు సీఎం చేసావు, మరి అప్పుడు లేదు ఇప్పుడు వాళ్ళు ఎందుకు వచ్చింది? ఇప్పుడు ఈయన కొడుకు సీఎం అవ్వాలని కోరిక తప్ప జనం మీద అభిమానం కాదమ్మా, అంతే. మరి జనం మీద అభిమానం కాదంటున్నారు, మరి జనం మీద అసలు తమ్ముళ్ళు మీకు ఏదైనా పేదవాళ్ళకి ఏదైనా మేలు జరిగిందంటే అది కేవలం టీడీపీ ప్రభుత్వంలోనే అంటున్నారు కదండి. అప్పుడు ఎన్టీఆర్ గవర్నమెంట్ అప్పుడు జరిగిందమ్మా, ఈయన గవర్నమెంట్లో కాదు. మరి బాబు గారు గవర్నమెంట్లో ఉన్నప్పుడు ఏం జరగలేదండి పేదలకి? మాకైతే ఏం జరగలేదమ్మా. మీకైతే ఏం జరగలేదు. మరి నెక్స్ట్ మంగళగిరిలో మళ్ళీ లోకేష్ గారికి సీట్ ఇచ్చారని అంటున్నారు, మరి గెలిచే అవకాశం ఉందంటారా? అది చెప్తామమ్మా. మేము అనుకోవడం బీసీ లెక్కనైతే మా పద్మశాలి కొలపాడు కాబట్టి మాకు పద్మశాలి కులం గెలిపారని మాకుంది. అది ఎవరండి వైసీపీ నుంచి ఎవరండి? గెంజి చిరంజీవి గారు. ఒకవేళ ఆయన నిలబడితే మీరు అయితే ఆయన్నే గెలిపించుకుంటారా? అది మాకు వృత్తిగానే ఆయన, మా వృత్తిగా మా వృత్తిగా ఆయన ఇది. దాని తగ్గట్టు మా కుల వృత్తి పద్మశాలి అతను బీసీ, అది మాకు. మరి పోయినసారి మంగళగిరిలో లోకేష్ గారు ఓడిపోయారు, మళ్ళీ లోకేష్ గారికే ఇచ్చారు, ఈసారైనా గెలుస్తారన్న ఇది ఉందంటారా? అసలు జనం అనుకోవడం గెలుస్తాడేమో అనుకుంటున్నారు. మా అభిప్రాయం అడిగి పోటాపోటీగా కొడియాడంగా చిరంజీవి వస్తాడని మా ఆలోచన. మేము అనుకుంటున్నాం. ఇది మా కుల వృత్తిగా అదమ్మా. ప్రతి తేడా రావమ్మా. వచ్చినా 200-300, 500 తానే ఎవరు గెలిచినా. అంత 5,000, 10,000 బ్యారీ మీద రాదు.